ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం iPadOS 26 లో రాబోతున్న ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ప్రెజెంట్ డెవలపర్ బీటాలో ఉంది. సెప్టెంబర్ లో దీని స్టేబుల్ వర్షన్ అప్డేట్ iPads కి అయితే వస్తుంది. అండ్ ఈవెన్ iOS 26 కూడా మనకి సెప్టెంబర్ లో వస్తుంది స్టేబుల్ వర్షన్ అప్డేట్. ఆల్రెడీ iOS 26 సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు ఇంకా చెక్ చేయకపోతే ఇక్కడ చెక్ చేయండి. చాలా చేంజెస్ చేశారు iOS 26 లో. ఇప్పుడు iPad లో కూడా చాలా చేంజెస్ చేశారు. iPad ఇప్పుడు మీకు నార్మల్ iPad లాగా అయితే ఉండదు, లైక్ ఒక మ్యాక్ లాగా చేసేసారు. మ్యాక్ లో ఉండే ఫీచర్స్ చాలా వరకు iPad కి అయితే తీసుకొని వచ్చేసారు. సో ఇప్పుడు అవన్నీ మనం చూద్దాం ఏమేం చేంజెస్ చేశారు. ఫస్ట్ UI థీమే చేంజ్ అయిపోయింది. లిక్విడ్ గ్లాస్ డిజైన్ దీనికి కూడా వచ్చేసింది. మీరు iOS 26 బీటా వర్షన్ చూస్తుంటే సేమ్ అలానే ఉంటుంది. UI మీకు ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు మొత్తం మీకు గ్లాసీ ఫినిష్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు ఒకవేళ ఐకాన్స్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ కస్టమైజేషన్లోకి వెళ్ళి క్లియర్ పెట్టుకుంటే మీకు ఐకాన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో ఇవి అంతా చూడడానికి బాగాలే, కలర్ఫుల్ కొద్దిగా బెటర్ ఉన్నాయి, మార్చేస్తున్నాను నేను. ఇవైతే సేమ్ iOS 26 మీరు బీటాలో ఏది చూసారు అట్లనే ఉంటుంది. UI ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా మల్టీ టాస్కింగ్. ఇప్పుడు iPad అంటే మనకు మల్టీ టాస్కింగ్, ఇంకా పెద్ద పెద్ద iPads కూడా వస్తాయి, మీకు 13 ఇంచ్ దాకా కూడా వెళ్తాయి. ఇది బుడ్డ iPad నేను చూపిస్తుంది మీకు. సో మల్టీ టాస్కింగ్ చేయొచ్చు మీరు. ఒకేసారి 4 యాప్స్ కాదు, వీళ్ళు చెప్పేది 11 యాప్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఒక 4 యాప్స్ ఓపెన్ చేస్తున్నా. క్రోమ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తాను. ఇది యూట్యూబ్, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఇలా కొన్ని యాప్స్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ టాప్లో ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ మ్యాక్సిమైజ్ మినిమైజ్ ఉంది కదా గ్రీన్ కలర్, దీని మీద లాంగ్ ప్రెస్ చేశారు అనుకోండి, ఇక్కడ మనం ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 4 పెట్టేసాను అనుకోండి, 4 ట్యాబ్స్లోకి వచ్చేస్తాయి. 4 యాప్స్ మీరు సైడ్ బై సైడ్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసి సెంటర్లో ఇంకొక యాప్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు. దీన్ని కూడా మినిమైజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు కింద 4 యాప్స్ ఉన్నాయి, పైన ఇంకొక యాప్ అయితే వచ్చింది. ఇట్లా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది చిన్న సైజ్ iPad కాబట్టి అంత మీకు పెద్ద కనిపించట్లేదు. వీళ్ళు పెద్ద iPad అయితే మీరు మల్టీ టాస్కింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. ఒకేసారి 11 యాప్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే మనం అన్ని యూజ్ చేయలేం. మ్యాక్సిమం ఒక 4 యాప్స్ మీరు యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో మల్టీ టాస్కింగ్ అండ్ గెస్చర్స్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రజెంట్ మనం విండో యాప్ పెట్టాం. అదే మీరు స్టేజ్ మేనేజర్ పెట్టారు అనుకోండి, సైడ్కి వస్తాయి. ఇప్పుడు చూడొచ్చు మనకి ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, మిగతా యాప్స్ మీకు సైడ్కి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి వీటితో మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. ఓన్లీ iPadలోనే కాదు ఈ మల్టీ టాస్కింగ్ ఫీచర్స్. మీరు ఏదైనా ఈ iPadని తీసుకెళ్ళి ఏదైనా మానిటర్ కనెక్ట్ చేశారు, కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేశారు, ఏదైతే మల్టీ టాస్కింగ్ మీరు ఫీచర్స్ చూస్తున్నారో అవన్నీ మీరు అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మీరు, ఇంతకుముందు మనం మినిమైజ్ చేసాం అనుకోండి యాప్ని, అది పోయేది. మీరు ఎక్స్పోర్ట్ ఏమైనా చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యేది కాదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రన్ అవుతాయి అనమాట. ఏదైనా వీడియో ఎడిటింగ్ యాప్ మీరు అయిపోయింది, కంప్లీట్ చేసేసారు, ఎక్స్పోర్ట్ పెట్టేశారు, దాన్ని మినిమైజ్ చేసేసి మీరు వేరే పని చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎక్స్పోర్ట్ అయినట్టు. నెక్స్ట్ చాలా చేంజెస్ మనకి ఫైల్స్ యాప్లో కనిపిస్తాయి. ఫైల్స్ యాప్ ఒకవేళ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఇంత ముందులాగా అయితే ఉండదు. ఇక్కడ చూస్తే మనకి ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఫోల్డర్స్ లోపల ఏదైతే ఫైల్స్ ఉన్నాయి వాటి ప్రివ్యూ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాటి మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అంతేకాదు వీటి కలర్ కూడా చేంజ్ చేయొచ్చు మీరు. ఫోల్డర్ ఇప్పుడు నేను ఈ కలర్ ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్లో ఉంది. సో ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇది చేంజ్ చేద్దాం. మీరు లాంగ్ ప్రెస్ పట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ కస్టమైజ్ ఫోల్డర్ అండ్ ట్యాగ్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు ఫోల్డర్ కలర్ చేంజ్ చేయొచ్చు. గ్రీన్ పెట్టాను, బ్యాక్ వచ్చేస్తున్నా. అదే నాకు ఎమోజీ సెలెక్ట్ చేద్దాం, కథం అంతే. ఇక్కడ చూడొచ్చు మొత్తం మారిపోయింది, గ్రీన్ కలర్లో వచ్చింది. మనం సెలెక్ట్ చేసిన ఎమోజీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా ఫోల్డర్స్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ఫోల్డర్ని మీరు డాక్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకోండి, యాడ్ టు అని కనిపిస్తుంది కదా, యాడ్ టులోకి వెళ్తే ఇక్కడ డాక్ అని కనిపిస్తుంది. డాక్లో యాడ్ చేశారనుకోండి, ఇక్కడ డాక్లోకి వచ్చేస్తాయి ఇవి. ఇక్కడ చూడొచ్చు పీటీ టీమ్ డాక్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఫైల్స్ని ఏదైనా ఎడిటింగ్ యాప్ మీరు ఓపెన్ చేస్తారు, దానిలోకి మీరు షేర్ చేయాలన్నా కానీ డాక్ నుంచి మీరు డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. అంతేకాదు ఇప్పుడు మనకి ఓపెన్ విత్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఏదైనా ఫైల్ని మీరు లాంగ్ ప్రెస్ పట్టుకుంటే ఇక్కడ ఓపెన్ విత్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంతకుముందు ఓపెన్ విత్ ఉండేది కాదు. మీకు నచ్చిన యాప్తో మీరు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు. మీ ఇష్టం ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫైల్స్ యాప్లో చేంజెస్. అండ్ సఫారీలో కూడా చేంజ్ అవుతాయి, నోటీస్ చేయొచ్చు మీరు. సఫారీ ఇప్పుడు మీకు నార్మల్గా ఇంతకుముందు ఐఫోన్లో ఉన్నట్లు ఉండేది కదా, ఇప్పుడు అట్లా ఉండదు. మీరు మ్యాక్బుక్లో ఎలా యూజ్ చేస్తారు సఫారీ అట్లా అయితే ఉంటుంది. మీరు టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఫైల్, ఎడిట్, వ్యూ, హిస్టరీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సఫారీ అనే కాదు, మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేయండి, టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఒక iPad యూజ్ చేసిన ఫీలింగ్ అయితే మీకు ఉండదు. చెప్పే కదా మ్యాక్ని చేసేస్తున్నారు కంప్లీట్గా, ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఇప్పుడు iPadలో వచ్చేస్తున్నాయి. ఈవెన్ M4 కూడా ఉంది iPadలో. సో మీరు ఎడిటింగ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. మీరు లైక్ మ్యాక్బుక్ లాగా iPadని యూజ్ చేయొచ్చు ఫ్యూచర్లో. నెక్స్ట్ కొన్ని యాప్స్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు iPadలో ఆల్రెడీ రీసెంట్గా వాట్సాప్ వచ్చింది, అన్నిటికీ యూజ్ చేస్తున్నారు మీరు. iPadOS 26లో కొన్ని యాప్స్ యాడ్ చేస్తున్నారు, అవి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు గేమ్స్ యాప్. మీరు iPadOS 26లో ఐఫోన్లో చూస్తారు, iPadలో కూడా చూస్తారు. ఇక్కడ నుంచి మీరు అన్ని గేమ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ బాటంలో చూడొచ్చు ఆర్కేడ్, మీ ఫ్రెండ్స్తో ఆడాలనుకుంటే ప్లే టుగెదర్, లైబ్రరీ. ఇవన్నీ iOS 26లో కూడా చూస్తాం, iPadOSలో కూడా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ జర్నల్ యాప్ యాడ్ చేశారు. జర్నల్ యాప్ చాలామంది యూజ్ చేస్తుంటారు. ఏదైనా ఫోటోని
యాడ్ చేసుకొని దాని మెమొరీగా దాని గురించి కొన్ని రాసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటిది ఇప్పుడు మీకు ఐప్యాడ్కి వచ్చేసింది. ఇంతకుముందు ఉండేది కాదు, ఓన్లీ ఐఫోన్లో ఉండేది ఇది. నెక్స్ట్ ప్రివ్యూ యాప్ కూడా యాడ్ చేశారు. ప్రివ్యూ యాప్ మీరు ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు ఏదైతే డాక్యుమెంట్ స్కాన్ చేస్తారో అవన్నీ ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొత్తగా ఏమైనా డాక్యుమెంట్ మీరు స్కాన్ చేసుకోండి, ఇక్కడ నుంచి మీరు స్కాన్ చేసుకోవచ్చు. లేదు దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఎడిట్ కూడా చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ మీరు. ఈ యాప్ కూడా ఇప్పుడు ఐప్యాడ్ ఓఎస్కి తీసుకొచ్చారు. అండ్ ఫైనల్ యాప్ ఫోన్ యాప్. ఫోన్ యాప్ ఇప్పుడు ఐప్యాడ్లో మీకు కనిపిస్తుంది చూడొచ్చు, ఇది ఫోన్ యాప్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫోన్ కాల్స్ చేయొచ్చు. కాకపోతే దీనికోసం మీరు మీ ఐఫోన్లో ఫోన్ యాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్స్ ఆన్ అదర్ డివైజెస్ ఉంది కదా, దీన్ని మీరు ఎనబుల్ చేయాలి. సో ఇప్పుడు ఐఫోన్కి వచ్చిన కాల్స్ మీకు దీనికి వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు ఫోన్ కాల్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ చేంజ్ ఫేస్ టైమ్ లేకపోతే గూగుల్ మీట్, మీరు జూమ్ ఏదో వీడియో కాల్స్ చేస్తుంటారు కదా, మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు కదా, అట్లాంటివి మీరు రికార్డ్ చేయొచ్చు. మీ ప్రివ్యూ ఉంటుంది కదా, మీరు మాట్లాడేది మీ ఫేస్తో పాటు మీరు రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నాకు వీడియో కాల్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు, జాయిన్ అవుతున్నా. సో ఇక్కడ ప్రజెంట్ అయితే వీడియో కాల్ రన్ అవుతుంది కదా, మనం టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద మీరు క్లిక్ చేస్తే లోకల్ క్యాప్చర్ ఇది. సో డైరెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడేది నా వాయిస్తో పాటు రికార్డ్ చేస్తుంది, నా ప్రివ్యూ మాత్రమే రికార్డ్ చేస్తుంది. అవతల పర్సన్ ఉన్నారా వాళ్ళు మాట్లాడేది వాళ్ళ ఫేస్ అయితే రికార్డ్ చేయదు. జస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది రికార్డ్ చేస్తారనమాట. సేవ్ చేసుకోవచ్చు, అది సేవ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది దీనిలో, ఇక్కడ ఫేస్ టైమ్ కంట్రోల్స్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సెంటర్ స్టేజ్ ఇవన్నీ మనం చూసినవి. ఆడియోలో ఒక కొత్త ఆప్షన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇది స్టాండర్డ్లో ఉంది, వాయిస్ ఐసోలేషన్ చేయొచ్చు అండ్ చుట్టుపక్కల నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది మాట్లాడేటప్పుడు. అండ్ ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే ఎక్స్టర్నల్ మైక్ని కనెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవతల వాళ్ళకి మంచి క్వాలిటీ వినపడిస్తుంది, ఎందుకంటే మీరు ఇంటర్నల్ మైక్ యూస్ చేయట్లేదు, ఎక్స్టర్నల్ మైక్ యూస్ చేసి వాళ్ళతో మాట్లాడతారు. అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు డెమో. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ మైక్ అయితే ఉంది, ఇక్కడ మనం దీన్ని కనెక్ట్ చేయాలి, ఐప్యాడ్ కనెక్ట్ చేయాలి. దీన్ని కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏదైనా వీడియో కాల్ అటెండ్ అయ్యామనుకోండి, వీడియో కాల్ కానీ లేకపోతే మీటింగ్లో జూమ్ మీటింగ్ ఇట్లా అటెండ్ అయినప్పుడు టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే ఫేస్ టైమ్ కంట్రోల్స్ అనగా దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్ మైక్ కనిపిస్తుంది మనకి. సో ఇన్పుట్ మనం ఐప్యాడ్ మైక్రోఫోన్ యూస్ చేయట్లేదు, ఇప్పుడు వైర్లెస్ మైక్రోఫోన్ యూస్ చేస్తున్నాం. సో ఏదైతే నేను దీనిలో నుంచి మాట్లాడుతున్నాను, ఏదైతే ఈ మైక్లో నుంచి మాట్లాడుతున్నానో, సో ఈ మైక్ ఆడియో వాళ్ళకి వినిపిస్తుంది. మీరు రికార్డ్ చేస్తున్నారు కదా ఇంటర్నల్గా, రికార్డ్ చేసినప్పుడు కూడా ఈ మైక్ నుంచి ఆడియో ఏదైతే వస్తుందో అది రికార్డ్ అవుతుంది. సో క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది అనమాట ఐప్యాడ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కంటే ఇది చాలా బెటర్ ఉంటుంది. ఇది మీరు ఓన్లీ ఫేస్ టైమ్ అనే కాదు, మీరు ఏదైనా మీటింగ్ యాప్ ఏ యాప్లో మీరు యూస్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ మైక్రోఫోన్ ప్లేస్లో మీరు దీన్ని యూస్ చేయొచ్చు. ఇవి కొన్ని iPadOS 26 ఫీచర్స్ చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ చూస్తుంటే మీరు మ్యాక్ యూస్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, ఐప్యాడ్ యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. దీనికి ఒక కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేశారనుకోండి, కథం ఇదే మీకు మ్యాక్బుక్లో కూడా మీరు యూస్ చేయొచ్చు. సో మీకు ఎలా అనిపించినాయి iPadOS 26 ఫీచర్స్ మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి సెప్టెంబర్లో వస్తే స్టేబుల్ వర్షన్, సో అప్పుడు మీరు అందరూ వీటిని ఎంజాయ్ చేయొచ్చు మీ ఐప్యాడ్స్లో. ఏ ఐప్యాడ్కి అప్డేట్ వస్తుందో మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీ ఐప్యాడ్ దీనిలో ఉంటే మీకు అప్డేట్ అయితే వస్తుంది. బీటాలు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏమి గొడవ చేసుకోకండి, వెయిట్ చేయండి, 1-2 months ఉంది అంతే, స్టేబుల్ వర్షన్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే ఐప్యాడ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.